వాసవి కన్యకా పరమేశ్వరి ఆ యొక్క జమ్మి చెట్టు చరిత్ర ఏమిటంటే అలనాడు వాసవి కన్యకా పరమేశ్వరి ఏం చేసింది శమీ వృక్షము అంటే జమ్మి చెట్టమ్మ అయ్యా చూడండి అలనాడు మహాతల్లి వాసవి కన్యకా పరమేశ్వరి అది శమీ వృక్షం కింద తపస్సు చేసిందమ్మ కొన్నాళ్ళు. తపస్సు చేస్తే అదే ప్రకారంగా కృష్ణ పరమాత్ముని అడిగినారంట. ఎవరు? పాండవులు ఏమడిగినారు? తండ్రి ఓ బావా, మేము 12 సంవత్సరాలు అరణ్యవాసం పోవాలా బావా, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పోవాలా, మా చేతిలో ఆయుధాలు ఉన్నాయి కదా, ఎక్కడ పెట్టావా బావా అని కృష్ణుని అడిగినారమ్మా. అయ్యా పరమాత్ముని అడిగితే అప్పుడు ఏం చెప్పినాడు కృష్ణ పరమాత్ముడు? నాయనా ఈ ప్రకారంగా జమ్మి చెట్టు అంటే శమీ వృక్షము, అక్కడ అందులో దాపెట్టండి ఈ ఆయుధాలన్నీ. ఎవరొచ్చినా సరే, ఎవరు ఆ రస్తాన తిరిగినా సరే ఎవరికి కూడా కనిపించవయ్యా, అక్కడ పెట్టమని అలనాడు చెప్పినాడమ్మ మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు. ఇందులో ఈ యొక్క 101 శక్తులు ఉన్నారు. ఇందులో ఆ జమ్మి చెట్టులో ఎవరైనా సరే ఆరోగ్యం బాగలేని వాళ్ళు గాని, సంతానం లేని వాళ్ళు గాని, ఇంకా ఎవరైనా సరే
దయ్యము పిశాచులు ఏదన్నా ఉన్న వాళ్ళంతా ఆ యొక్క 9 రోజులు ఆ జమ్మి వృక్షం చుట్టూ 3 చుట్టూ ప్రదర్శన చేసి కాయా కర్పూరం అర్పించి ఆ యొక్క జమ్మిచుడు నమస్కారం చేసుకుంటే అంటే దర్శనం చేసుకుంటే వాళ్ళ అన్ని రోగాలు పంచలవుతాయమ్మా. అది వృత్తమంట ఆ యొక్క వృత్తాంతము. జమ్మి చెట్టు యొక్క వృత్తాంతం అదేనమ్మా. కాబట్టి ఎవరు కూడా మారు మనసు లేకుండా ఏకీ మనసుతో వినాలని చెప్పి మా తప్పులన్నీ క్షమిస్తారని చెప్పి సవినయంగా మనం చేస్తూ కథా ప్రారంభం చేస్తున్నాము. రాజు ఏం చేసినాడు చూడండి. అతనికి కుదిరితే 6 ఆమడ, కుదిరితే 12 ఆవిడ ఆవలమ్మంది ఉందంట. ఆయనకు ఏం చేసినాడు, ఇలమంచి, పెంపాద్రి, అర్ధవీడు, దనికొండ 4 గిరి పట్టణాలను ఏకదాటిగా ఏల్తా ఉన్నాడు. ఏలేటువంటి సమయంలో ఏం జరిగింది అక్కడ, వాళ్ళ పెద్దలు ఏ ప్రకారంగా అయితే నడుచుకున్నారో అదే ప్రకారంగా నడుచుకుంటూ వచ్చినాడు. కొంతకాలము నడుచుకుంటా వస్తే కొన్నాళ్ళకి ఏం చేసినాడు, తల్లిని మర్చినాడంట. ఎవరిని, అమ్మవారిని, గంగమ్మను. తల్లిని ఎప్పుడైతే మర్చినాడో తల్లి చూసింది, ఏమిరా వీళ్ళ పెద్దలంతా లక్షణంగా 7 14 తరాల నుండి నా పాద పూజ చేసి లక్షణంగా నన్ను వేడినారే, నా పాద పూజ చేసినారే. అలనాడు తాటెంత పోతున్న పెట్టి మేటెంత పోతుంది 7 కుంభాలు పోసి తల్లి అని నా పాద పూజ చేసిన వాళ్ళని ఇంతకాలం కానీ వీటి నిక్కిన తర్వాత అంటే వీనికి ప్రాయం వచ్చింది, పెదవాడైన తర్వాత నన్ను పూజలన్నీ పక్కు నిలిచినాయంట. వీడు మర్చినాడే, ఏ ఉపాయం పనితే నాకు ముక్కుతాడు అని చెప్పి ఆ మహాతల్లి ఏం చేసింది, భూమి మీద చుక్క వర్షం లేకుండా చేసిందమ్మా. 6 నెలలు కరువు వచ్చిందంట. 6 నెలలు కరువు శాపరం వస్తే గోవులన్నీ ఎనికి ముందుకు నీళ్లు లేక మేపులు లేక ఎనికి ముందుకు ఊగినాయంట. గోవులన్నీ ఊగితే అయ్యా నెల్లూరు పట్టాల నుండి 5 మంది బల్జవాళ్ళంట. బల్జవాళ్ళు ఎవరు వాళ్ళు, అయ్యా నెల్లూరు రాజ్యం నుంచి 5 మంది బల్జవాన్లు ఒక గుళ్ళెద్దును తీసుకొని ఈ సీమకు వచ్చినారమ్మా వ్యాపారానికి. ఈ సీమకు వచ్చారంటే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళంట. అక్కడి నుంచి ఎద్దుల పట్టుకురావడము, ఇక్కడ అమ్మడము, ఇక్కడ నుంచి తీసుకుపోవడము, అక్కడ అమ్మడము, కమిషన్ వ్యాపారం అంట. అంటే దళాల వ్యాపారం అంటారమ్మా ఇప్పుడు. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు వచ్చినారు. ఆ గోవులు చూసి ఏమనుకున్నారు, ఏమిరా ఇంత కర్మ వరించకపోతే ఈ గోవులు ఎవరిరా నాయనా, ఏమన్నా సాకులలో ఉతికినటువంటి చలవగుడ్డలా, లేకపోతే యాదవులు ఏమైనా మేపింటే ఈ రకంగా ఉండవు కదా, అవే రెట్ట అనుకుందామా, రైతులు అనుకుందామా. సంవత్సరానికి 2 పైర్లు పండించి గోవులు బాగా మేపేవాళ్ళంటే రైతులు. కానీ వాళ్ళవి కూడా కాదే, గోవులన్నీ పక్క చిక్కిపోయినాయి. పక్క చిక్కిపోయి నీళ్లు లేక మేపులు లేక చాలా కష్టం అనుభవిస్తున్నారు వీళ్ళు. ఇంత కర్మ అనుభవించకపోతే, ఇంత కష్టం అనుభవించకపోతే లక్షణంగా మా నెల్లూరు రాజ్యానికి రావచ్చు కదా. నెలకు 3 వర్షాలు కురిసి ఇగురెత్తి 2వ పొలం పొండి పరమటికి వంగింది చల్లటి రాజ్యం. అంటే చూడమ్మా, 12 ఆమడ కరిగిర్చవు, 12 ఆమడ ఒరిమా గాని వాళ్ళలాడుతుందంట ఆ రాజ్యం అంతా. 12 ఆమడ ఒరిమా గాని 12 ఆమడ కనిగిర్చవు. ఇంత లక్షణంగా నెలకు 3 వర్షాలు కురిసినాయి కదా. వీళ్ళు గోవులు తీసుకొని మా రాజ్యానికి వస్తే వీళ్ళు బ్రతుకుతారు, వీళ్ళు గోవులు బ్రతుకుతాయి కదా, లక్షణంగా రావచ్చు కదా అని వాళ్ళు అనుకున్నారు. అదే బల్జవాళ్ళమ్మ బల్జవాళ్ళు అనుకుంటే అప్పుడు ఆ గాలిబాటం కాబట్టి, అంటే కార్తీక మాసం అమ్మ. అప్పుడు ఏ ఊరు మీ ఊరు, ఎవడు మీ రాజు, ఆ ఊరు నెల్లూరు, కొన్నేలు రాజా. కార్తీక మాసం కాబట్టి, కార్తీక మాసంలో కాళ్ళు కాలంగా ఎప్పుడైనా చూశారమ్మా? ఎప్పుడు కాలవు కదా. కాబట్టి ఆ సంవత్సరం కాళ్ళు కాలినాయంట. కాళ్ళు కాలుతా అప్పుడు ఈ ఉల్లమ్మన్న చెవలార విన్నాడు కదా, నాయనా ఏ ఊర్రా మీది, ఎక్కడి నుంచి వచ్చినారు అని వాళ్ళని అడిగినాడమ్మా. ఎవరిని? బల్జవాళ్ళను అడిగితే అప్పుడు ఆ బల్జవాళ్ళు చెప్పినారయ్యా, మన నెల్లూరు రాజ్యము రాజా
రాజ్యమయ్యా మేలేటువంటి మా రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి వాడు ఎవరంటే మనమసిద్ధిరాజంట. ఇట్లా ఉండగా మనమసిద్ధిరాజయ్య అని చెప్పినారమ్మ వాళ్ళు. ఆ వార్త చెప్తే అప్పుడు నేరుగా ఏం చేసినాడు ఆ యొక్క ఎర్రనన్న అన్న దగ్గరికి పోయినాడంటమ్మా. ఎవరు? కాటమరాజు దగ్గరికి. కాటమరాజు ఏం చేస్తా ఉన్నాడు? వికట కాంబోజరాజు, ఐతమరాజు, పుట్టమరాజు, కర్యావరాజు, పట్టావరాజు, కాటమరాజు మంచి పాలగాళ్ళంతా పగడశాల పందెం ఆడుతా ఉన్నారంట. పగడశాల పందెం ఆడుతా అంటే అక్కడికి నేరుగా ఎల్లవారిపోయినాడు ఎర్రనన్న. ఎల్లవారిపోతే బాబా పల్లికొండ చూసినాడు మొట్టమొదట. బాబా పల్లికొండ చూసి కాటమరాజు అంటారంట, ఓయ్ అల్లుడా, ఓయ్ కాటమరాజా, మీ తమ్ముడు ఎర్రనన్న వస్తున్నాడు, ఓయ్ ముందుకు 3 అడుగులేసి చూడబోయ్ అన్నాడంట. అయ్యా ఎప్పుడైతే అన్నాడు అప్పుడు చూడండి, ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆ ప్రకారంగా బావమాటను కాదనక ముందుకు 3 అడుగులు నచ్చి చూసినాడమ్మా. ఎవరు? కాటమరాజు. చూస్తే అప్పుడు ఎర్రనన్న వచ్చినాడంట. ఎర్రనన్న చెప్తా ఉన్నాడు, అన్నయ్య ఎవరో నెల్లూరు రాజ్యం అంట మన ఆవులు చూసి చాలా బాధపడినారు వాళ్ళు. ఎందుకురా ఈ కర్మ? 12వ కనిగిరిచును 12వ ఒరిమాగాంది లక్షణంగా ఉంది. గోవులు తీసుకొని రాజ్యానికి పోదామని చెప్పగా అప్పుడున్నాడమ్మా కాటమరాజు, అయినా తమ్ముడా, ఒరే ఎర్రనన్నా, మరి ఎక్కడున్నారో ఇల్లు వాళ్ళని పిలుచుకొని రమ్మని చెప్తే అప్పుడు నేరు ఎల్లబారిపోయి అప్పుడు 5 మంది బజవాళ్ళని తీసుకొని కాటమరాజు పూలుకూటం దగ్గర వచ్చినారమ్మా. చల్లటి వార్త చెప్పినారు కాబట్టి అప్పుడు కాటమరాజు ఆలోచన చేసినాడు. ఆయన చల్లటి వార్త చెప్పినారు, మంచి వార్త చెప్పినారు. సరే నెల్లూరు పట్టణానికి మేము వస్తాము, కానీ మీరు వచ్చినారు కాబట్టి లక్షణంగా ఇక్కడ ఫోన్ చేయమని చెప్పినాడు ఆయన. ఎవరు? కాటమరాజు. 5 గోవులు దానం ఇస్తా ఫోన్ చేసిన తర్వాత లక్షణంగా ఫోన్ చేయమన్నాడమ్మా. ఫోన్ చేయమంటే అప్పుడు ఆ బజవాళ్ళు ఏం చేశారు? బజలు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? కథలో వచ్చింది కాబట్టి నేను చెప్తాను, చరిత్రలో ఉంది కాబట్టి. బజగౌరీలు ఏమనుకున్నారు? ఏమిరా మరి మాకు అయ్యా కాటమరాజా, నువ్వు భోజనం పెడతానన్నావు మంచిదే, కానీ మేమేమి మామిడాకిస్తర్లో తినం, అరిటాకిస్తర్లో తినం, ఉమ్మాకిస్తర్లో తినం. ఏ ఇస్తర్లలో ఫోన్ చేసే వాళ్ళం కాదయ్యా. మాకు ఒక ఆచారం అంటే కండిషన్ ఉందయ్యా. మాకు ఏమిటయ్యా ఆచారం అంటే జమ్మిస్తర్లు కావాలంటమ్మా. అంటే జమ్మిస్తర్లు అవుతాయా? అయ్యే పనేనా? కాగితలుగా నీళ్ళు అంటే తొలగని బావి నీళ్లు ఓ చేతులతో సదింపులు చేసి అంటే గోట్లతో ఒలిచిన బియ్యం కావాలంట. ఎన్ని కోరుకున్నారు బల్యవాళ్ళు. కోరుకుంటే అప్పుడు అనుకున్నాడు కాటమరాజు, ఏమిరా కదా, కానీ ఏం చేద్దామని చెప్పి ఆయన మహానుభావుడు ఏమో సత్యాత్ముడు కాబట్టి, ధర్మాత్ముడు కాబట్టి, వాళ్ళ పెద్దలు ఏ ప్రకారంగా అయితే నడుచుకున్నాడు అదే ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి మనం ఆడితే తప్పకూడదు, పలికితే బొంకకూడదు, మనం ఏమి పోలాశంకరుడు వరాన పుట్టినాను కాబట్టి అని నేరుగా కావాలన్నారు కదా వాళ్ళు జమ్మిస్తర్లు. అంటే అటువంటి జమ్మిస్తర్ల దగ్గరికి పోయి రతులు పోసినాడమ్మా. అయ్యా రతులు పోసి ఏమండి ఎలకనా, వేపనా, మర్రెనా, జమ్మెనా, వేప చెట్టు, ఎలక చెట్టు, జమ్మి చెట్టు, రావి చెట్టు 4 వృక్షాలు ఉండే చోట సాక్షాత్ పరమాత్ముడు అంటే బోలాశంకరుడు ఉన్నాడని చెప్పి తెలుసప్పా. అయ్యా బోలాశంకరుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని ఒంటికాల మీద బోలాశంకరుడు గురించి ఏమని తప్ప చేసినాడు కాటమరాజు. తర్వాత ఏం చేసినాడు కాటమరాజు బోలాశంకర్ గురించి ప్రార్థన చేసినాడమ్మా. ఏమయ్యా బోలాశంకర్ గురించి తప చేస్తే ప్రార్థన చేస్తే ఎలకనా, వేపనా, మర్రెనా, రాగనా ఈ వృక్షాలు ఉన్నాయి కదా, ఇక్కడ పరమాత్ముడు అన్నది ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో పలకలేదమ్మా బోలాశంకరుడు. పలకపోతే మళ్ళీ తన పొగ్గిట్లో శూలం ఉందంట. ఏం చేస్తాడు అక్కడ కాటమరాజు? అప్పుడు ఏం
చేసినాడు కాటమరాజు ఏం చేసినాడంటే ఒరెవరే నా తండ్రి నాకు పలకలేదే వరాలిచ్చే మహానుభావుడు నాకు పలకలేదే ఆయన వరమును నేను జన్మించానే అని కోపం వచ్చి చాలా బాధపడినాడమ్మా కాటమరాజు పలకలేదని చెప్పి తన బొగ్గిట్లో ఉన్నది కదా ఆయుధం చంద్రాయుధం అంటే శూలమమ్మ శూలం తీసుకొని అయ్యా పైకి ఆకాశ మార్గాన్ని ఎగరవేశాడంట ఆకాశ మార్గాన్ని ఎగరవేసి ఇరమొడ్డినాడు ఇరం ఒడ్డితే ఏమిటి శూలం పక్కకు పోయిందంట ఎవరు బోలాశంకరుడు పక్కకు నెట్టినాడంట పక్కకు నెట్టి ఏమిటి ఆ శూలం పాతాల్లో కానిపోయిందంట శూలం అయ్యా పాతాల్లో కానిపోతే అక్కడ బుగ్గ పుట్టిందంట అంటే నీళ్లు పైకి వచ్చినాయి పాతాల గంగ పైకి రేసిందమ్మా ఉప్పొంగిందంట జమ్మిస్తర్లు అడిగినారు కదా అప్పుడు రామచ్చలక అవతారాన్ని బోలాశంకరుడు ఆ యొక్క 5 ఇస్తర్లు మాత్రము ఆకా గరుచుకొని 5 ఇస్తర్లు తయారు చేశారమ్మా ఎవరా రామచిలక 5 ఇస్తర్లు తీసుకొని నేరుగా వచ్చారంట చూడండి అయ్యా వచ్చి వాళ్ళ ఇంట్లో ఏమంటే ఒట్లున్నాయి కదా ఏం చేసినాడు ఆయన దగ్గర సైన్యం ఉంది 6,000 వల్లవులు 6,000 మంది వల్లవులు 7,000 మంది స్థిరమందులు వల్లవులు అంటే ఎవరయ్యా రాజింటోళ్ళు అంట స్థిరమందులు అంటే పర్తాన్లు అంటే స్థిరమందులు 1000 ఎక్కువ అమ్మా రాజులు కాదు పర్తాన్లే ఎక్కువ ఉండేది 7,000 కదా 13,000 మంది సైన్యం ఉంది కదా మరి 13,000 మంది 13,000 ఒట్టగింజలు పట్టుకున్నారమ్మా అంటే చేతితో పిరికెట్ పట్టుకున్నారు అన్ని ఉంచినారంట చేతులతో కోట్లతో ఉంచినారంట కోట్లతో ఉంచి అన్నం వండినారు లక్షణంగా అన్నం వండితే అప్పుడైనా ఏ ప్రకారంగా వంటలు చేసినారు అక్కడ పాలు చక్కెర తేనె పవిషములు మేలైన పెరుగులు మిగడాన్ల పాలియా అయ్యా ఏం చేశారు లక్షణంగా పాలు చక్కెర తేనె రకరకాల పిండి గుంటలు భోజనాలు చేశారమ్మా అన్నం చేసిన తర్వాత లక్షణంగా 5 మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టారంట భోజనం పెడితే అప్పుడైనా తినవచ్చు కదా వాళ్ళు అనుమానం వచ్చింది వాళ్ళకు ఏమిరా ఈ రాజును నమ్మేదానికి లేదు మంది ఏమన్నా ఇందులో పెట్టినాడేమో మరి అన్నం తింటే మనం చచ్చిపోతాము ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా ఎర్రనన్న వాళ్ళ ఎర్రనన్న ఆ బంతిలో అన్నం పెట్టించుకొని ఆ కళ్ళ ఎదురుగా తింటే మేము తింటాం లేకుంటే ఇట్లే లేస్తామన్నారు పంజవాళ్ళు నమ్మలే వాళ్ళు నమ్మకపోతే అప్పుడు తమ్ముని ఇచ్చిన ఆయన ఎర్రనన్నా వీళ్ళు మమ్మల్ని నమ్మలేదు కాబట్టి అబద్ధం చెప్పినాం అనుకుంటా ఉన్నారు వీళ్ళు కాబట్టి నువ్వు బంతిలేకి పోయి భోజనం పెట్టించుకొని వాళ్ళ ప్రక్కనే కూర్చొని భోజనం చేయమని చెప్పినాడమ్మా కాటమరాజు అయ్యా భోజనం చేయమంటే అన్నయ్య మాట కాదని లేక అదే ప్రకారంగా చేసినాడు అదే ప్రకారంగా చేసి భోజనం చేసిన తర్వాత వాళ్ళ 5 మంది లేచి నేరుగా భోజనం 5 ఆవులు ఇచ్చేపించినాడమ్మా పోయిన తర్వాత ఏమండి నెల్లూరు పట్టణానికి ప్రయాణం కట్టినాడంట కాటమరాజు నెల్లూరు పట్టణానికి వెళ్ళవారి పోయి ఏమండి నెల్లూరు పట్టణంలో దరిదాపున అంటే ఊరి యువతలంట కొద్దిసేపటికి పోతే రాజ్యం లేకపోతారు అక్కడ గుడార్లు ఏమి గుడాలు ఏర్పాటు చేసుకున్నాడు కాటమరాజు అక్కడ వల్లవులకు గుడాలంటే రాజులకు ఒక గుడారులు పర్తాలకు కొన్ని గుడారులు మానవులకు మైల పట్టు గుడారులు ఎద్దలకు వేయించే వెండి ఆకు గుడారు అని ఈ ప్రకారంగా గుడార్లన్నీ ఏర్పాటు చేసినాడమ్మా ఏర్పాటు చేసి విడిది ఏర్పాటు చేసుకున్నాడు విడిది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏమమ్మా మనమసిద్ధి రాజును విడిపించాడంట మనమసిద్ధి రాజును విడిపిస్తే నెల్లూరు రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు మనమసిద్ధి రాజు ఆయన్ని విడిపించాడు ఆయన్ని విడిపిస్తే కాటమరాజు ఆయన ఏమని అడిగినాడు అక్కడ విషదమ్ముగాను మన్నించి మా మాట మనవి చేకొనువా
ఎప్పుడైతే రాజు పిలిచి ఏమయ్యా ఎందుకు వచ్చారు ఏమి కారణం అంటే అప్పుడు మీరెవరయ్యా అంటే అప్పుడు అన్నాడమ్మా మనమ సిద్ధిరాజయ్యా నేను నెల్లూరు రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉన్నా నా పేరు మనమ సిద్ధిరాజు నేను కూడా రాజునే అన్నాడమ్మా ఆయన ఎందుకు వచ్చినావయ్య అంటే మా సైడ్ మా కడమరాజు అన్నాడప్పుడు మా రాజ్యంలో కరువు వచ్చి శామరం వచ్చింది నీళ్లు లేక మేపులు లేక గోవులన్నీ అలపటిస్తా ఉన్నాయి కాబట్టి ఈ రాజ్యంలో పుల్వరు ఒప్పుకొని మేపుకుందామని గడ్డి మేపుకుందామని ఇక్కడికి వచ్చినాయ్యా అంటే అప్పుడు అన్నాడమ్మా మనమ సిద్ధిరాజు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చినామని చెప్పాడమ్మా కాటమరాజు అమ్మ రాజు ఏమని అయ్యా మందలో పుట్టినటువంటి కోడిదూడలు రాజు కానీ వాడేమనుకున్నాడు 6 కోట్ల ఆవులు ఉన్నాయి కదా కోడిదూడలు నాకే వస్తాయని వాడనుకున్నాడు మనమ సిద్ధిరాజమ్మ ఆయన అనుకుంటే యాదవుడు ఈ ప్రకారంగా రాయిస్తున్నాడే నీటి ఉంటే ఏమనుకున్నాడు గడ్డి మాత్రమే అనుకొని మనమ సిద్ధి అనుకున్నాడు బాగా అనుకోరా అది నీట ఉంటుంది అనుకోరా లాస్ట్ మనుషులు కూడా మనుషులు కూడా తినడానికి అర్హత ఉంటుంది కమ్మ రాయించుకున్నారమ్మా కమ్మ రాయించుకొని తెల్లవారితే మొదలు పెడతాంటారు భూముల మీదకి పైర్ల మీదకి ఏమని మొత్తం గడ్డి మేస్తా ఉన్నాయంటే ఏ ప్రకారం మేస్తానా ఆవులు అక్కడ లావోడ్లమ్మ ఫస్ట్ ఏం చేసినాయి కమ్మ రాయించుకున్నారు కదా కమ్మ రాయించుకుంటే ఇంకా మస్తు రోజు మొదలు పెట్టారు కనీసం 24 గంటలు కూడా దాటిలేదంట ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆకి లెక్కల ఒడ్లు సాగు చెందరారు పెద్ద బుడమలు వేసే పేరు లేకుండా ఆ ప్రకారంగా పెద్ద బుడమలు ఆకి లెక్కల ఒడ్లు రకరకాల భాగాల మీద ఉన్నారమ్మ మొట్టమొదటి బయట మీద ఉన్నారు ఇంకా ఏం చేస్తున్నాయి గోవులు అక్కడ రకాల ఒడ్లు వేస్తారేమో రకరకాలు ఉన్నాయంట రేట్లకి ఒడ్లకు పేర్లు దండిగా ఉన్నాయి కాబట్టి సన్నగొడ్లు నంద్యాసన కరుసన ఒడ్డులా అట్లా బాగాని ఒడ్లని పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఏ ఒడ్డు చెప్తున్నారు అక్కడ తర్వాత మాగానంతా అయిపోయింది ఏమన్నా దొక్క నిండిందంటే ఉండాలి దొక్క నిండింది అంటే అప్పుడు ఆయన పిలిచాడమ్మా ఎర్రనన్న ఒరే ఎర్రనన్న ఆవుడు ఎట్లుండే చూడు పోరా అన్నాడు కడుపు నిండిందేమో చూడు పోరా అంటే ఆ ఎర్రనన్న వచ్చి ఏం చెప్పినాడు అన్నయ్య ఇంకా దొక్క నిండలేదన్నయ్యా ఇంకా ఎత్తుంది ఇంకా పెద్ద తక్కువ ఉంది మాగానంత అయిపోయింది కూడా అయిపోయి చాలేదయ్యా అంటే అప్పుడు ఇక తోటల మీద దొన్నారమ్మా అరటి తోటలోకి పోయినాయి మామిడి తోటలోకి పోయినాయి మొత్తం తోటల మీద కూడా పడినాయంట గోవులకి అవి కూడా చాలేదంట అవి కూడా చాలకపోతే అప్పుడు ఏం చేసినారు మరి ప్రజలంతా ఉన్నారు కదా నెల్లూరు రాజ్యంలో ప్రజలంతా ఏం చేసినారు ఎవరెవరే ఈ సంవత్సరము పైరు బాగా లక్షణంగా పండింది చెరువు కట్ట గంగం ఉంది కదా అక్కడికి పోయి యాగలు పెట్టుకొని ఓనాలు పెట్టుకుందాం పంట బాగా పండిందని చెప్పి వాళ్ళు అనుకున్నారమ్మా ఆ గ్రామంలో రాజ్యంలో అనుకుంటే చూడండి తెల్లవారేసరికి క్లీన్ అయిపోయినాయంట పైర్లన్నీ పైరు అయిపోయిందంటే ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోతే అప్పుడు వాళ్ళంతా ఏం చేశారు ప్రజలంతా కుందమాదేవి దగ్గరికి పోయి ఏమడుగుతారు కుందమాదేవిని పట్టుకొని ఇప్పుడు పుల్వరికి భూమి బ్రతుకుదాము ఎవరు ఇంకా దిక్కు ఎవరయ్యా కుందమాదేవి అంటే మనమ సిద్ధిరాజు భార్య అమ్మ ఆ తల్లి అంట ఆ మదమ సిద్ధిరాజు భార్య దగ్గరికి పోయి ప్రజలంతా ఓ తల్లి ఏదో అమ్మవారికి ఆటలు పెట్టుకున్నాము పైసలు బాగా ఏమనుకున్నావమ్మా నీ ఇప్పుడు అంటే నీ మొగుడమ్మా అంటే మా రాజు మనమ సిద్ధిరాజు ఎవరో యాదవరాజు పరదేశాల నుంచి వచ్చి మన రాజ్యానికి వచ్చాడు పులివరు ఒప్పుకొని
గోవులు ఒప్పుకున్న తర్వాత వాళ్ళే చేశారు 6 కోట్ల ఆవులు ఉన్నాయమ్మా వాళ్ళకు. కుదిరితే 6 ఆవడ, చెదిరితే 12 ఆవడ ఆవల మంది ఉంది వాళ్ళకు. వాళ్ళ పైర్లన్నీ మేటి మొత్తం క్లీన్ చేసాయో తల్లి. ఏ రీతి బ్రతుకుదాము ఎవరి ఇంకా నీకు మేము దాని మీద ఆధారపడి ఉన్నామ్మా ఇంతకాలము. బ్రతికించే వాళ్ళు ఎవరు తల్లి? ఎట్లా బ్రతకాల తల్లి? ఇలా ఆవులని పాడు చేశాయి పైర్లన్నీ అని చెప్పగా అప్పుడు మహా తల్లి ఏం చేసింది? అన్నమాదేవి రామ చిలకలు సాగిందమ్మా ఈ తల్లి. రామ చిలకలు సాగితే రామ చిలకలకు పెట్టిందంటే ఒక రామ చిలక. ఆ చిలకను పిలిచి కొత్త ఆవుల కట్టి మాటలు వస్తాయి. ఆ చిలకకు మాటలు వస్తాయమ్మా. ఆ రోజుల్లో భాష వస్తుంది ఆ చిలకకు. ఆ చిలకకు భాష వస్తే అప్పుడు ఆమె చెప్పింది ఆచరించింది. చిలకలకు ఏం ఆచరించింది? పైర్లన్నీ నాశనం చేసి పైర్లన్నీ పాడు చేసి గోవులన్నీ బాగా నెమ్ములేస్తా పండుకొని ఉన్నాయంట. గోవులన్నీ పండుకొని ఉంటే అప్పుడు ఏం చేసినాయి? ఆ చిలకకు ఆచరించింది. నయనాలు వచ్చమని అంటే కళ్ళు ఆ ఆవులు పండుకోండాయి. ఆ ఆవులకు కళ్ళు వచ్చమని ఆదరించిందంట. ఎవరికి ఉందమాది ఎప్పుడైతే ఆదరించిందో నేరుగా పోయినాయి ఆ యొక్క చిలకలన్నీ. ఎక్కడైతే ఆవులు పండుకొని ఉన్నాయో వాటి నయనాలన్నీ పోయినా పుడిచినాయమ్మా. 600 ఆవులకు పోయినాయంట కళ్ళు. పోతే ఈ గద్దలు ఈగలు దోమలు వాళ్తానంటే కళ్ళ మీద అంటే జనగారింది కదా, బంక ఉంటుంది కదా అక్కడ. కాబట్టి వాళ్ళంటే నాదమరాజుకి అనుమానం వచ్చి ఒరే నాయన ఒరే పద్మనాయుడు వాళ్ళ మంత్రి ఉన్నాడు కదా పద్మనాయుడు, ఆయన వినిపించి గోవుల మీద జ్వరం ఏమో ఈగలు వాళ్తానే అన్నాడంట కాదమరాజు. కాకులు పెద్దలు కారాడుతున్నాయి అంటే అల్లాడుతున్నాయి అక్కడ తిరుగుతున్నాయి అక్కడక్కడే చూడుకోమని చెప్తే అప్పుడు ఆయన వచ్చాడు రాజత్వ మహారాజు తీరవా అని ఏమయ్యా గోవుల కన్నా కన్ను పోయినాయ్యా కల్లో జనగాడుతా ఉంది కాబట్టి ఆ కాకులు గద్దలు కారాడుతున్నాయన్నారంట. అప్పుడు కాదమరాజు గోవులు కానీ నేను తప్పు చేయలేదు కదా, కానీ నేనేమన్నా పొరపాటు చేశానా? ఎందుకు ఈ ప్రకారంగా గోవుల మీద చిలకలు కట్టుకొచ్చినాయి అని అప్పుడు యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఆఖరి లెటర్ రాసి పంపించాడంట కాదమరాజు. ఎవరికి మనమసింగి రాదు. ఎప్పుడైతే కప్ప పంపించినాడో ఎప్పుడైతే లెటర్ పంపించాడో మనమసింగి రాదు అంటే మంత్రి ఎవరు కిక్కనమ్మా ఆయన బ్రాహ్మణుడంట. ఆయన మనమసింగి రాజు అడిగినారు, అన్నయ్య మనమసింగి రాజా నేను పోయి ఆ యొక్క వాళ్ళ రాజులను వాళ్ళందరినీ నేను చంపుతానన్నాడమ్మా. ఎవరా కిక్కన ఎప్పుడైతే అన్నాడో మంత్రి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు మనమసింగరాజు అన్నాడు, ఎవరే స్వామి ఎందుకయ్యా బ్రాహ్మణునికి యుద్ధం అవసరం లేదయ్యా, వద్దు నేను చేస్తాను యుద్ధం అన్నారు. అంటే ఒప్పుకోలేదు, నేను చంపుతా వాళ్ళను, వద్దు నేను పోతా యుద్ధానికి అని చెప్పి అప్పుడు కాదమ్మ ఆయనతో మనమసింగరాజుతో ఆర్డర్ తీసుకొని యుద్ధానికి పోయినాడమ్మా. యుద్ధానికి పోతే అక్కడ బ్రాహ్మణుడే ఎవరు కాదమరాజు మంత్రి బ్రహ్మనాయుడు అంట. బ్రహ్మనాయుడు అందరూ యుద్ధం చేస్తే ఈయన పరాజయమైనాడంట. అంటే పరిగెత్తినాడు. ఎవరు తిక్కన ఆ దెబ్బలకి తట్టుకోలేక పరిగెత్తా ఇంటికి పోయినాడంట. పరిగెత్తా ఇంటికి పోతే వాళ్ళ భార్య చూసింది. తిక్కన మంత్రి భార్య ఏదిరా భయపడి వచ్చినాడు యుద్ధానికి అని అప్పుడు ఆమె వినాలి. ఏం స్వామి ఆ చీర కట్టుకో, ఓడిపోయినావు, మా చీర కట్టుకో, మంచం వెనుకలేస్తాం, అందులో పడుకో, నీళ్ళు చల్లినారంటమ్మా పడుకోమని చెప్పి. అప్పుడు పౌరుషం వచ్చింది. ఎవరు తిక్కనా మహాత్ముడు తిక్కనా మంత్రికి ఎప్పుడైతే వచ్చిందో ఎదురు ఆడోళ్ళే ఈ ప్రకారంగా నన్ను మాట్లాడినారే మళ్ళా నేరుగా ఏం చేశాడు? పౌరుషంతో అడ్డుదలతో కోపంతో వచ్చాడమ్మా తిక్కనామంత్రి. తిక్కనామంత్రి యుద్ధానికి వస్తే మళ్ళీ యుద్ధం చేశాడట. మళ్ళీ యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం చేసినాడు. ఎవరు తిక్కనామంత్రి. తిక్కనామంత్రి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో కూలి కింద పడి చనిపోయినాడంట. అయ్యా గతించిపోతే బ్రాహ్మణుని చంపినారు కాబట్టి
ఏమండి ఆ బ్రాహ్మణత్య స్త్రీహత్య గోహత్య పాతకమంట పోవట ఈ దోషాలు అప్పుడు ఆ దోషం పోవాలంటే ఏం చేయాలా జమ్మి చెట్టు దగ్గరికి పోయి అక్కడ రతులు పోసి అయ్యా యొక్క దీపాలు నేతితో దీపాలు వెలిగించి రంగు రంగులతో బోనం పెట్టి రంగు రంగుల ముగ్గులు వేసి ఎప్పుడైతే ఒక దోషం పోవాలంటే అల్లాలు చేయాలమ్మా అంటే నరకకుందంటే జమ్మి చెట్టు దగ్గర జీవాన్ని నల్లటి మేకపోతుంది తెచ్చి అక్కడ జబా చేయమని అన్నట్టు అలాలి చేస్తే అప్పుడు ఆ దోషం పోతుంది అని చెప్పి ఆ మహానుభావులు చెప్పగా అక్కడ జరిగిందమ్మా ఆ చరిత్ర ఇదమ్మా జమ్మి చెట్టు చరిత్ర